ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలో లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నిరంతరం శ్రమించే యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అని యువగళం పేరుతో జనవరి 27వ తారీఖున ప్రారంభించి 226 రోజులు 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల్లో విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసిన గొప్ప నాయకుడు నారా లోకేష్ అని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణం విశాఖ ఏ కాలనీలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ కి ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉండాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ హాస్పిటల్లో 700 మంది రోగులకు పళ్లు రొట్టెలు పంపిణీ చేశారు. బెహ్రా మనో వికాస కేంద్రంలో అనాథ పిల్లలకు పళ్లు రొట్టెలు పంపిణీ చేశారు. 800 మందికి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి యువ నాయకత్వం కావాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఇప్పటికే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. యువగళం పేరుతో రాష్ట్రంలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి బాగోగులు తెలుసుకున్నారని, రాష్ట్ర పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించారని, ప్రజల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల నుంచి మంచి రోజులు రాబోతున్నాయని, రాష్ట్ర ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని, లోకేష్ నాయకత్వం వైపు ప్రజలు చూస్తున్నారని తెలిపారు. 7 రోడ్ల కూడల వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమల, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ ముకళ్ల శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మంగళవారం నాడు పర్యటించారు. విశాఖపట్నం నుండి బయలుదేరిన వైఎస్ షర్మిల ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల కేంద్రం నుండి ఆర్టీసీ బస్సులో ఇచ్చాపురం వరకు ప్రయాణించారు. ఇచ్చాపురం వద్ద పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ పాదయాత్ర ముగించిన చోట నిర్మించిన విజయస్తూపం పైలాన్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. షర్మిల పాదయాత్ర పూర్తి చేసినప్పుడు ఆవిష్కరించిన పైలాన్ వద్దకు కూడా షర్మిల వెళ్లి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టూరిజం పార్క్ ఆవరణలో బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రతిజ్ఞ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు, 6 రాజ్యసభ సభ్యులు కేంద్రంలో బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక స్థానం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ని బీజేపీ వశం చేసుకుందని ఎద్దేవా చేశారు. తన తండ్రి పాదయాత్ర ముగించిన చోట నుంచి తను మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎదుగుదలకు కాంగ్రెస్ ఎంతో సహకరించిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై సోనియా గాంధీకి ఉన్న అభిమానం ఏ పార్టీతో ఇటీవలే ఆమెతో మాట్లాడినప్పుడు అర్థమైందని, అటువంటి వారిపై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. అనంతరం అదే ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ అగ్రనాయకులు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, కొప్పల రాజు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చేనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. మరి ఏమైంది జగన్ గారు అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు ప్రధానమంత్రి అయిన తర్వాత. ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి సంతకం పెట్టాలంటాడు. ఆలోచన చేయండి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు కోరుకుంటున్నది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కూడా ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. మనసు పెట్టి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మాతో చేయి కలపండి. రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది.
అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీని తృణీకరించి ఒక్క ఓటు కూడా వేయకుండా, అసలు ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకుండా, ఒక ఎంపీని గెలిపించకుండా బీజేపీ పార్టీని అంతగా తృణీకరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిస అయిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయంలో కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకించలేదు. మొత్తం ఎంతమంది ఎంపీలున్నా 25 ఎంపీలుంటే మొత్తం 25 ఎంపీలు ఈ రోజు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకే బానిసలయ్యారు. ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క ఎంపీనైనా బీజేపీ పార్టీ నుంచి గెలిపించారా? అలాంటిది ఈ రోజు 25 మంది ఎంపీలు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం అందరూ బీజేపీ పార్టీకే బానిసలయ్యారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృణీకరించిన బీజేపీ పార్టీని ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు బీజేపీ పార్టీ వశమైపోయింది, కైవసం అయిపోయింది. వాస్తవం కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు వేయకపోయినా బీజేపీకి ఈ రోజు బీజేపీ రాజ్యం వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే రాజశేఖర రెడ్డి సిద్ధాంతాల కోసం నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 12 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు ఊసే ఎక్కడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపన పోలేదు. కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెట్టిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారైతేనేమి, రాహుల్ గాంధీ గారైతేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఈ రోజుల వరకు మాట్లాడుతున్నారే, రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది, వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఆవిడ నాతో చెప్పిన మాట, రాజీవ్ గాంధీ గారు చనిపోతే రాజీవ్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు, నాకు తెలిసి జరిగింది కాదు అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసిన తప్పిదం అయితే కాదు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట. ఇంకొకటి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట జగన్ రెడ్డి గారు అనడం వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి,
మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ చూడాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించారు. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. జిఎంఆర్ కాలనీలో తీరనున్న కరెంటు కష్టాలు. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ జిఎంఆర్ కాలనీలో గత కొన్నేళ్లుగా లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను జిఎంఆర్ కాలనీ వాసులు అంతా కలిసి ఎలక్ట్రికల్ ఏఈకి విన్నవించుకున్నారు. ఏఈ ఎం శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ మల్లిబాబు, లైన్ మ్యాన్ కృష్ణకాంత్ విన్నపానికి స్పందించి వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన ఏఈకు, లైన్ ఇన్స్పెక్టర్ మల్లిబాబుకి, లైన్ మ్యాన్ కృష్ణకాంత్ కి గ్రామ పెద్దలు, జేఆర్పురం ఎంపీటీసీ పి సాయిరామ్ కు గ్రామ పెద్దలకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎచ్చెర్లలో గల వెంకటేశ్వర ఆలయం రామనామ భజనతో మారుమోగింది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయం రామనామ భజనలతో మారుమోగింది. ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు డి వైకుంఠరావు ఆధ్వర్యంలో స్వామివార్లను చూడముచ్చటగా అలంకరించారు. రాత్రి సమయాన దీపారాధన చేపట్టారు. రాముల వారికి భక్తులచే రామనామ సంకీర్తనలతో హోరెత్తించారు. కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చరిత్రలో నిలిచిపోయిన రోజంటూ భక్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోక కళ్యాణార్థం ఆలయ ధర్మకర్త దుంపా శివప్రసాద్ దీపారాధన చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ కుమార్, అల్లూరి ప్రభాకర్, పుట్నూరు వెంకటగిరి భక్తులు పాల్గొన్నారు. పొత్తంగి పంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు. మందస మండలం పొత్తంగి పంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రులు సీదిరప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరికి పంచాయతీ ప్రజలు హారతి తిలకాలతో బాణసంచా కాలుస్తూ మేళతాళాలతో స్వాగత సత్కారాలు అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలానికి చెందిన 41 మంది ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశారు. మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బలియపుట్టి కాలనీ సమీపంలో కంచిలి మండలానికి చెందిన 41 మంది ఆటో డ్రైవర్లకు శాసన మండలి సభ్యులు నర్తు రామారావుతో కలిసి ఇళ్ల స్థలాలు కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ హైమవతి ఆధ్వర్యంలో లాటరీ పద్దతిలో స్థలాల కేటాయింపు చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ అన్ని వర్గాల కార్మికుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మండలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వచ్చి మృత్యుంజయరావు, రైతు భరోసా కేంద్ర అధ్యక్షులు లడ్డ కేశవ పాత్రో, మండల జేసీఎస్ అధ్యక్షులు కొడపల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శిలగాం, గొర్లెపాడు పంచాయతీల గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ పాల్గొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం శిలగాం గ్రామ సచివాలయం పరిధిలో గొర్లెపాడు పంచాయతీ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య పాలనా వ్యత్యాసాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు పరిష్కారం కాని సమస్యలు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని
ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖను అందజేస్తూ గత 4 ఏళ్లలో దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా మంచి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పిరియా విజయసాయిరాజ్ కోరారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నర్తురామారావు, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, మండలి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మండలం ఇసుకలపాలెం మరియు ఋషికొండ పంచాయతీల గ్రామాల్లో పిరియా సాయిరాజ్ పర్యటించారు. పిరియా సాయిరాజ్ పంచాయతీ ప్రజలతో మాట్లాడుతూ సోంపేట మండలంలోని ఇసుకలపాలెం మరియు ఋషికొండ పంచాయతీ గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ అలాగే సగంలో మిగిలిన పనులకు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అర్హులై పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మనదాసు, మండల వైసీపీ అధ్యక్షుడు సిలగాన భాస్కర్, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మడ్డు రాజారావు, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నగిరి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మంగళవారం సుమారు 150 మంది విద్యార్థినులకు పళ్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రావాడ సీతారాం ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గం రేగిడి మండలం దేవుదల కేజీబీవీ పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థినులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నారు అని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ది పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, టీడీపీ యువత డేవిడ్, దినేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు యువ నాయకుడు నారా లోకేష్ అని ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి అన్నారు. మాజీ మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా నరసనపేట పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి భగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని భగ్గు రమణమూర్తి కేక్ కటింగ్ చేసి నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మావిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎంసీఆర్ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం నీలమణి దుర్గా అమ్మవారి గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నారా లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే స్థానిక సీహెచ్సీలో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.